అందరికీ నమస్కారం. నిన్న ఒక వీడియో చూడటం జరిగింది. అందులో ఒక పాస్టరు రాముడి యొక్క జన్మ వృత్తాంతం గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఆ వీడియోకి ఏమైనా తమ్మనేలు పెట్టాడంటే, రాముడి తండ్రి అశ్వమా భూతమా అని తమ్మనేలు పెట్టాడు. అసలు అతను ఏం మాట్లాడాడు అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. రామాయణంలో అసలు రాముడు పుట్టుక ఒకసారి మీకు నేను చెప్పాలని నేను అనుకుంటున్నాను. మనం వెళ్ళిపోదాం, వారి గ్రంథాల్లోకి మనం వెళ్ళిపోదాం. అశ్వమేధ యాగంలో ఒక గుర్రాన్ని ఏం చేస్తారంటే, ఒక గుర్రాన్ని రాత్రంతా ఎవరైతే అశ్వమేధ యాగం చేస్తారో తన భార్య గుర్రంతో నిద్రించాలి. ఇది జరిగిన విషయం అశ్వమేధ యాగంలో. చాలామంది దీని గురించి తెలియక అశ్వమేధ యాగం అంటే ఏమో అనుకుంటారు, శాస్త్రోక్తంగా అంటే ఏమనుకున్నారు. ఇదిగో వారి శాస్త్రాలు ఏమంటే వేదాలు. ఈ వేదాల్లోని శుక్ల యజుర్వేద సంహిత దాశరథ రంగాచార్య సాహిత్యం ఇది. అశ్వమేధ యాగం చేసినప్పుడు అశ్వాన్ని ఏ విధంగా సంబోధిస్తున్నారో ఆ మాటలు మీకు నేను చదివి వినిపిస్తాను. 20వ వచనం చదువుతున్నా. అశ్వమా రమ్ము, మేము నీవు మన నాలుగు కాళ్ళను చూచుదము అధ్వర్యు అనుచున్నాడు. అశ్వమహిషి ఇది స్వర్గతుల్యమగు యజ్ఞ భూమి దుప్పటి కప్పుకొనుము అని పైన రాయబడింది. కిందనేముందో ఒకసారి ఆ యొక్క మంత్రాన్ని చదువుతానండి. అశ్వశిష్ణ ముపస్తే కురుతే అని ఉంది. అశ్వశిష్ణ ముపస్తే కురితే అంటే అశ్వశిష్ణమును యోని అందుంచుము. అశ్వశిష్ణమును యోని అందుంచుమని అన్నాడు. ఎంత నీచంగా ఉన్నాయి మంత్రాలు చూడండి, ఎంత దరిద్రంగా ఉన్నాయంటే మరి మీరు ఒకసారి ఆలోచించాలి. ఇవి వేదాలు. వాళ్ళ రాత్రి ఏమైందంటే అశ్వమేధ యాగం చేసినప్పుడట శాస్త్రోక్తంగా కౌశల్య గారు వెళ్ళి ఆ అశ్వం పక్కన పడుకున్నారట. ఆ అశ్వం ఏం చేస్తుందో, అశ్వంతో ఏం చేయాలో మీకు చూపించాను. ఇందులోని శుక్ల యజుర్వేదంలో ఈ యొక్క వేదాలలో మీకు చూపించడం జరిగింది. ఇక ముందుకెళ్ళిపోదాం. చెప్పడానికి కొంచెం బాధాకరంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అందరికీ విషయం అర్థమవ్వాలి, తెలియాలి గనక నేను చెప్తున్నాను. ఆ పాస్టర్ ఏమంటాడంటే, దశరథుడి భార్య అయినటువంటి కౌసల్య అశ్వమేధ యాగంలో వినియోగించినటువంటి ఆ అశ్వంతో సంభోగం జరపటం వల్ల, లేకపోతే లైంగిక క్రియలో పాల్గొనటం వల్ల రాముడు జన్మించాడు. ఇంకొక చోట ఆ యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించినటువంటి ఒక భూతం ఇచ్చినటువంటి పాయసం ద్వారా వాళ్ళు గర్భవతులయ్యారు. మరి రాముడికి తండ్రి అటు అశ్వమా ఇటు భూతమా అని మాట్లాడాడు. అలాగే యేసు దేవుడి మహిమ వల్ల పుట్టుకొచ్చాడు, పరిశుద్ధాత్మ వల్ల పుట్టినటువంటి మహానుభావుడు ఆయన అని ఇంకొక పక్క చెప్పుకున్నాడు. సరే, నేను మొట్టమొదట అశ్వమేధ యాగం గురించి, దాని యొక్క పూర్వాపరాల గురించి వివరించి, నిజంగా కౌశల్యాదేవి కావచ్చు, లేకపోతే ఆ యాగాన్ని నిర్వహించేటటువంటి రాజు యొక్క భార్య కానీ, లేకపోతే యజమాని యొక్క భార్య కానీ ఆ అశ్వంతో లైంగిక క్రియలో పాల్గొంటుందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏమిటి అనే విషయాల్ని మీ అందరికీ చక్కగా వివరించిన తర్వాత, బైబిల్లో యేసు పరిశుద్ధాత్మకి పుట్టాడా, ఇంకేమన్నా మర్మాలు ఉన్నాయా, అసలు నిజానికి ఆయన తండ్రి ఎవరు అని బైబిల్ మరియు చరిత్ర ఆధారాలతో ఈరోజు మీ ముందుంచుతాను. కొంచెం గట్టిగానే ఉండిద్ది డోసి వాళ్ళ. సరే, ముందుగా అశ్వమేధ యాగం గురించి చూసినట్లయితే, ఈ యాగాన్ని వేరువేరు సందర్భాలలో బహుళ ప్రయోజనాలని ఆశించి నిర్వహణ చేస్తూ ఉంటారు. అందులో ఒకటి లక్ష్మణుడు చెప్తాడు రాముడితో చివరిలో ఉత్తరకాండలో. ఇంద్రుడు వృత్తాసుర సంహారం చేసిన తర్వాత అతనికి బ్రహ్మహత్యా పాతకం, ఆ దోషం అంటుకుంది. ఆ దోష నివారణ కొరకు అతను అశ్వమేధ యాగాన్ని చేశాడు అని లక్ష్మణుడు రాముడితో చెప్తాడు. అలాగే రాముడు కూడా అశ్వమేధ యాగం చేశాడు, దశరథుడు చేశాడు. అయితే అసలు ఈ యాగాలు యజ్ఞాలు ఎందుకు నిర్వహిస్తారు అని చూసినట్లయితే, ఈ యాగాలు యజ్ఞాల నిర్వహణ ద్వారా సంపద సమాజంలోకి పంపిణీ అవుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఒక రాజు కావచ్చు, ఒక సంపన్నుడు కావచ్చు, ఆ యాగము యజ్ఞము నిర్వహించేటప్పుడు చాలామంది పండితులు ఆ క్రతువుకి ఋత్విక్కులుగా వస్తారు, లేకపోతే అతిథులుగా వస్తారు. ఇంకా తండోపతండాలుగా ప్రజలు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వస్తారు. అందరినీ కూడా తగు విధంగా సత్కరించి అన్నదానం కానివ్వండి, వస్త్రదానం కానివ్వండి, పండితులకి తగిన విధంగా సత్కారాలు చేయటం కానివ్వండి, ఇంకా ఆ యజ్ఞయాగాదులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు నిర్వహణ కొరకై చాలామందికి ఉపాధి లభిస్తుంది. ఈ విధంగా ఆ సంపన్నుడు, ఆ రాజు తన వద్ద ఉన్నటువంటి సంపదనంతా కూడా సమాజంలోకి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, పంపిణీ చేస్తాడు ఈ క్రతువు ద్వారా. అయితే ఇక్కడ దశరథుడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభం చేసినటువంటి ఉద్దేశం ఏంటంటే, తనకి పుత్రులు కావాలి, వారసులు రావాలి తన రాజ్యానికి అని చెప్పి. అయితే అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని చూసినట్లయితే మనం బాలకాండ 14వ సర్గ చూడండి. ఆ 14వ సర్గలో 28వ శ్లోకం నుంచి చదువుతున్నాను.
శాస్త్రంలో చెప్పిన విధానమును అనుసరించి ఆయా దేవతల కొరకై పశువులను సర్పములను పక్షులను కట్టబడినవి. ఇంతలో పశు విససనము చేయు సమయము వచ్చినప్పుడు అశ్వమును కొన్ని జలచరములను ఋత్విక్కులు శాస్త్రానుసారముగా యూపములకు బంధించిరి. 300 పశువులను దశరథుని ఉత్తమాశ్వమును యోపస్తంభములకు కట్టిరి. కౌసల్య ఆ అశ్వమునకు ప్రదక్షిణము చేసి దానిని 3 కత్తులతో చంపెను. ధర్మశ్రద్ధావతియగు కౌసల్య స్థిరమైన చిత్తముతో ఒక రాత్రి ఆ అశ్వ సమీపమున శాస్త్రోక్త రీతిని నివసించెను. ఇక్కడ అర్థమైపోతుంది మనకు విషయం. చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే మొట్టమొదట కౌసల్య ఏం చేసింది? ఆ అశ్వమునకు ప్రదక్షిణము చేసి దానిని 3 కత్తులతో చంపెను, సంహరించేసింది. అశ్వం ఆల్రెడీ చనిపోయింది. సంహరించిన తర్వాత ఆ అశ్వ సమీపములో ఒక రాత్రి అక్కడ నివసించాలి. ఇది జరిగింది. కానీ ఇక్కడ పాస్టర్ ఏమంటున్నాడు? కౌసల్య ఆ అశ్వముతో లైంగిక క్రియలో పాల్గొంది అని అంటున్నాడు. ఎక్కడైనా చనిపోయిన అశ్వంతో, ఆల్రెడీ సంహరించబడినటువంటి అశ్వముతో లైంగిక క్రియ సంభోగం చేయడానికి అవకాశం ఉంటుందా అసలు? ఎరా హనీ ట్రాప్ జాన్సను, నీలో ఏమాత్రం ఇంగితం కానీ ఏ కొంచెం లాజిక్ కానీ మిగులుంటే ఇట్లాంటి మాటలు మాట్లాడగలుగుతామంటారా? హరిశ్చంద్రుడికి అబద్ధం రాదు, పాస్టర్లకి నిజం రాదు అన్నట్లుగా వీళ్ళ బతుకంతా, వీళ్ళ జీవితం అంతా కూడా అసత్యాలతో, కల్పితాలతో, వక్రీకరణలతో పబ్బం గడుపుకోవటమే తప్ప వీళ్ళకి ఏ కోశాన కూడా మనం కాస్త మానవ జన్మ ఎత్తాము, కొంచెమైనా నీతి నిజాయితీ ఉండాలి అని వీళ్ళకి ఏ మూల కూడా కనపడదండి. సరే, మనం ముందుకెళ్దాం. ఇక వేదంలో దాశరథి రంగాచార్యులు గారు అనువదించినటువంటి ఆంధ్రానువాదం నుంచి అక్కడ ఒక సందర్భాన్ని చదివి వినిపించాడు కదా, అక్కడికి వెళ్ళి అసలు అక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏమిటో నేను మీకు వివరిస్తాను. శుక్ల యజుర్వేదం 22వ అధ్యాయం 4వ మంత్రం చూసినట్లయితే, అశ్వమ, అక్కడ ఋత్విక్కులు చెప్తున్నారు, అశ్వమ, నేను దేవతలు మరియు ప్రజాపతి కొరకు నిన్ను తెచ్చినాను. నిన్ను స్వయముగా దేవతలు ప్రజాపతి వద్దకు చేరునట్లు చేయుదును. ఆ అశ్వంతో నిన్ను దేవతలకి ప్రజాపతికి నివేదన చేయడం కోసం నిన్ను తీసుకొచ్చాము. నీవు స్వయంగా వారి వద్దకు చేరుకునేలాగా మేము ఈ క్రతువు నిర్వహించబోతున్నాము అని చెప్పి ఆ అశ్వంతో చెప్తున్నారు. అలాగే 23వ అధ్యాయం 15-16 మంత్రాలు చూసినట్లయితే, అశ్వమేధాశ్వమా, నీవు స్వచ్ఛందముగా శరీరములను ఏర్పరచుకొనుము, స్వచ్ఛందముగా దేవతలను యజింపుము, అభీష్ట పదార్థములను సేవించుము, నీ మహిమ ఇతరులలో కనిపించదు. 16, అశ్వమ, మేము నిన్ను వధించుట నీకు మరణము కాదు, నష్టము కాదు. ఇక నీవు దేవయాన మార్గమున దేవతలను చేరుకుందువు. అచట పుణ్యవంతులు ఉందురు. వారు చేరిన చోట సవితాదేవత నిన్ను చేర్చుకొనును. అంటే నిన్ను వధించడం ద్వారా నీవు దేవలోకాన్ని పొందుతావు, దేవతలతో కలిసి జీవిస్తావు ఇకపైన అని చెప్తున్నారు. అలా చేరుకున్న తర్వాత ఏం చేయాలంట? అది కూడా 25వ అధ్యాయం చూడండి, శుక్ల యజుర్వేదం 25వ అధ్యాయం 45వ మంత్రం చూసినట్లయితే, దేవత్వమునకు చేరుకున్న వేగవంత అశ్వమ, మమ్ము గోయుతులను అశ్వవంతులను చేయుము, పురుషార్థులకు పుత్రవంతులను చేయుము, వీరినందరినీ పోషించతగినంత ధనమును ప్రసాదించుము. అఖండ్య అశ్వమ, మమ్ము పాపరహితులను చేయుము. హవిర్యుక్త అశ్వమ, మాకు రాజ్యప్రదానము చేయుము. అశ్వమేధ యాగం పూర్తయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంట? ఆ అశ్వము దేవతగా మారిపోతుంది దేవలోకానికి వెళ్ళి. అలా దేవతగా మారిపోయినటువంటి అశ్వముతో వీళ్ళేమి విన్నపం చేస్తున్నారంటే, మమ్మల్ని గోయుతులను చేయము, అంటే మాకు గోవుల యొక్క సంపదను అనుగ్రహించు, అశ్వాల సంపదను అనుగ్రహించు, రాజ్యాన్ని అనుగ్రహించు, పుత్రులని పౌత్రులని అనుగ్రహించు, అందరినీ కూడా చక్కగా పోషించగలిగేటటువంటి ఐశ్వర్యాన్ని, ధనాన్ని ప్రసాదించు, అందరూ కూడా సుభిక్షంగా జీవించేలాగా సకల ఐశ్వర్యాలని నీవు మాకు అనుగ్రహించెదవుగాక అని చెప్పి ఆ అశ్వానికి ప్రార్థన చేస్తున్నారు. అదే బైబిల్లో కనుక చూసినట్లయితే ఇలాంటి లోకోపకారమైనటువంటి ప్రయోజనాలు ఏవీ లేకుండానే కొన్ని వేల లక్షల జంతువుల్ని నిర్దాక్షిణ్యంగా గుట్టలుగా నరికి అవతల పడేశారు. ఒకరోజు సొలొమోను అనే రాజు 1,20,000 గొర్రెల్ని, 20,000 ఎడ్లని ఒకే రోజు బైబిల్ దేవుడికి బలిస్తాడు. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. అది 1,20,000 గొర్రెల్ని, 20,000 ఎడ్లని ఒక్కరోజే నరికి గుట్టలేశారంటే
అసలు ఆ సీన్ ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఊహించుకోండి. కానీ ఇక్కడ ఒక అశ్వాన్ని సంహరించాలి అంటే ఇంత పెద్ద క్రతువు దానితో ముడిపడి ఉంది, దాన్ని ఒక దేవతగా ఆరాధిస్తున్నారు అనే విషయాన్ని అందరూ గమనించాలి. మరి ఇక్కడ అశ్వంతో లైంగిక క్రియ జరిగినట్లుగా ఉంది అని ఆ పాస్టర్ ఏవో కొన్ని చదివి వినిపించాడు కదా, ముందు వాటి సంగతి చూద్దాం. ఇందులోనే 23వ అధ్యాయం చూసినట్లయితే 23వ అధ్యాయం 20వ మంత్రం చూసినట్లయితే, అశ్వమ రమ్ము మేము నీవు మన 4 కాళ్లను చూచుదుము. బాగా అర్థం చేసుకోండి, ఇది ఏముంది అక్కడ? అశ్వమ రమ్ము మేము నీవు మన 4 కాళ్లను చూచుదుము. వాళ్ళకి 4 కాళ్ళు ఉన్నాయంట. 4 కాళ్ళు ఎవరికి ఉంటాయండి? మనుషులకు ఉంటాయా? అంటే ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? స్త్రీ అశ్వము, ఆ అశ్వము యొక్క భార్యలు అవి మాట్లాడుతున్నాయి ఇక్కడ. ఆ తర్వాత చూడండి, అధ్వర్యు అనుచున్నాడు అశ్వమహిషి, ఇది స్వర్గతుల్యమగు యజ్ఞభూమి, దుప్పటి కప్పుకొనుము. అశ్వమహిషి అని సంబోధిస్తున్నాడు చూడండి. ఆ అశ్వానికి పట్టమహిషి అయినటువంటి పత్ని అయినటువంటి ఆ స్త్రీ అశ్వాన్ని ఉద్దేశించి ఓ అశ్వమహిషి అని సంబోధిస్తున్నాడు. ఆ పై మంత్రంలో 19వ మంత్రంలో, వసురూప అశ్వమ నీవే మా పతివి, గర్భమును కలిగించు నీ తేజమును గుంజి నా యోనియందుంచుకొనుచున్నాను, నీవు గర్భము కలిగించు నీ తేజమును నా యోనియందుంచుము. అంటే మాకు సంతాన ప్రాప్తిని కలగజేయము అని ఆ స్త్రీ అశ్వాలు అంటున్నాయి. ఈడేమంటున్నాడు ఈ హనీ ట్రాప్ జాన్సన్ గారు? యోనిలో పెట్టాలా చీ అని చెప్పి మొహం ఏదో ఒక రకంగా పెట్టాడు. అశ్వశిస్నముపస్తే కురితే అంటే అశ్వ శిస్నమును యోని అందుంచుము చే అంటే ఈడి యోనిలో ఏదో పెట్టమన్నారేమో అన్నట్లుగా. ఎరా నీ యోనిలో ఏమైనా పెట్టమన్నారా? మొహం ఎందుకు అట్లా పెట్టు? ఓహో నీకు యోని ఉండదు కదా, సరే ఏది ఉంటే అది. అక్కడేం పెట్టమనలేదు కదా. ఆ స్త్రీ అశ్వం యొక్క యోనిలో సంభోగం జరగాలి, అక్కడ సంతాన ప్రాప్తి కలగాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ అశ్వం ఇక మరణించబోతుంది. మరణించబోతున్నటువంటి ఆ ఉత్తమాశ్వం నుంచి సంతానాన్ని పొందాలి అని చెప్పి ఆ స్త్రీ అశ్వాలు అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం అది. మొట్టమొదట ఈ ఋత్విక్కులు ఆ మగ అశ్వంతో మేధాశ్వంతో మాట్లాడారు, తర్వాత స్త్రీ అశ్వాలు వచ్చాయి. వచ్చిన తర్వాత అక్కడ లైంగిక క్రియ జరిగింది. అదే సందర్భంలోనే ఆ ఋత్విక్కులు అశ్వంతో చెప్తారు, ఓ అశ్వమా నీకు ఇష్టమైనటువంటి భోజన పదార్థాలను భుజించుము, ప్రోక్షణ జలమును సేవించుము. అంటే నీవు ఎలాంటి ఖేదాన్ని దుఃఖాన్ని అనుభవించకుండా నీకు మిగిలి ఉన్నటువంటి ఆ కామ్యాలేవో అవన్నీ కూడా పూర్తి చేసేసుకుని ఇక్కడి నుంచి సంతోషంతో నిష్క్రమించు, దేవలోకానికి వెళ్ళిపో అని చెప్తున్నారండి అక్కడ. సరే వీళ్ళది మట్టిపుర్రండి, వీళ్ళకి చదివితే ఇది అర్థం కాదు, ఇది వదిలేసేయండి. మరి చివరిలో దాశరథి రంగాచార్యులు గారు ఆలోచన అమృతం అని చెప్పి అక్కడ వ్యాఖ్యానం చేస్తూ ఆయన వివరించారు. దీంట్లో 260వ పేజీ చూసినట్లయితే, అశ్వము వద్ద రాణి శయనించినదని ఒక అపోహ ఏర్పడి ఉన్నది. అది ఒక అపోహ మాత్రమే, రాణి అక్కడ శయనించిందనేది. మహిషే అశ్వము ప సంవిశతి అనగా అశ్వమహిషి అగును, రాజమహిషి కాదు. తర్వాతి మంత్రములందు అశ్వ భార్యలే కనిపింతురు. 32వ మంత్రమున మహిషే ముత్తాభ్య, మహిషిని లేవదీసి అని అర్థము. ఇది స్వార్థపరులు కల్పించిన అపార్థము. మైథునము సకల ప్రాణి సహజము, ఆహార నిద్ర భయ మైథునాన్ని ఏతైహిరేకం పశుభి నారాణం. ఇందును గురించి వివరించుటలో దోషము లేదు. నేడు లైంగిక విద్య అవసరమనుచున్నారు కదా, అది ఆనాడే గుర్తించినారు కదా అని దాశరథి రంగాచార్యులు గారు ఆ అశ్వాల మధ్య జరిగినటువంటి ఆ లైంగిక క్రియను ఉద్దేశించి, లైంగిక విజ్ఞానం ఈరోజు అందరికీ అందాలి, అందరూ ఫ్రీగా స్వేచ్ఛగా మాట్లాడాలి అని చెప్తున్నారు కదా. ఆ అవసరాన్ని ఆ రోజే గుర్తించి వాళ్ళు ఆ సందర్భాన్ని అక్కడ ప్రస్తావించి ఉంటారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానం చేశారు. అంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం రామాయణం ప్రకారం చూసినా వేదం ప్రకారం చూసినా అక్కడ శుక్ల యజుర్వేదంలో ఆ సంభోగంలో పాల్గొన్నది అశ్వాలు మాత్రమే. ఇక్కడ రామాయణం ప్రకారం చూసినట్లయితే కౌశల్యాదేవి ఆ అశ్వాన్ని సంహరించిన తర్వాత, అక్కడ వేదంలోనేమో అశ్వం సంహరించబడక మునుపు లైంగిక క్రియ జరిగింది. రామాయణంలోకి వచ్చేసరికి అశ్వాన్ని సంహరించిన తర్వాత, అంటే లైంగిక క్రియ జరిగిన తర్వాత సంహరిస్తారు. సంహరించిన తర్వాత ఒక రాత్రి కౌశల్యాదేవి అక్కడ నివసించాలి. ఎందుకు నివసించాలి అనంటే, మరుసటి రోజు ఆ అశ్వాన్ని హోమంలో నివేదనగా ఉపయోగిస్తారు, అంటే నైవేద్యంగా. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక క్రతువు జరుగుతుంది, ఒక పూజ జరుగుతుంది, అందులో నైవేద్యం ఎవరు సిద్ధం చేయాలి? ఆ ఇంటి యజమానురాలు, ఆమె సిద్ధం చేయాలి నైవేద్యాన్ని.
రుచిగా శుచిగా చక్కగా తయారు చేయాలి. మరి అలాగే ఇక్కడ నైవేద్యంగా నివేదనగా ఈ అశ్వాన్ని ఉపయోగిస్తున్నారు కనుక ఆ రాత్రంతా ఆ యొక్క అశ్వాన్ని మృత శరీరాన్ని జాగ్రత్తగా చూచి కాపాడుకుంటూ సపర్యలు చేస్తూ దాని యొక్క రక్షణ బాధ్యతను వహించాలి ఆ ఇంటి యజమానురాలు. కనుక ఆ రాత్రి అక్కడ కౌసల్యాదేవి నివసించింది. అంతే తప్ప ఈ దిక్కుమాలిన చెప్పినట్లుగా లైంగిక క్రియకి ఏమాత్రం కూడా అక్కడ ఆస్కారం లేదు. ఒకవేళ అలా అయినట్లయితే మరి కౌసల్యతో పాటు సుమిత్ర కైకేయి కూడా అక్కడ ఉండాలి కదా, వాళ్ళకు కూడా సంతాన ప్రాప్తి కలిగింది కదా. మరి రాముడు అశ్వమేధ యాగం చేశాడు, అసలు అక్కడ సీతమ్మ లేనే లేదు. కేవలం సీతమ్మ యొక్క ప్రతిమను పెట్టుకుని అశ్వమేధ యాగ నిర్వహణ చేశారు. కాబట్టి అసలు 1% కూడా ఇక్కడ అవకాశం లేదు. కానీ వీళ్ళు పాడిందే పాడరా పాసిపాళ్ళ దాసుడు అన్నట్లుగా ఎన్నిసార్లు చెప్పిందే చెప్పి అబద్ధాలని 10 సార్లు చెప్తే అవే నిజాలైపోతాయి, జనాలు వాటిని నమ్మేస్తారు. కనుక సిగ్గు శరం లేకుండా జనాలు మన మొహం మీద వస్తున్నా తుడిచేసేసుకుని అబద్ధాలు చెప్పేద్దాం, నమ్మకం ఏం చేస్తారు అనే ఉద్దేశం ఈ పాస్టర్లలో కనబడుతుంది. అయిపోయింది కదండి, అశ్వమేధ యాగం గురించి వివరణ అయిపోయింది. ఇక మనం కబడ్డీ స్టార్ట్ చేద్దాం. కబడ్డీ స్టార్ట్ చేస్తే ముందుగా ఈ హనీ ట్రాప్ జాన్సన్ గారు ఒక మాట అన్నాడు. ఏమని? దశరథుడి దగ్గర మ్యాటర్ లేదండి అని అన్నాడు. విచిత్రం ఏంటంటే మరి దశరథుడి గారికి మ్యాటర్ లేదు. చాలామంది భార్యలు ఉన్నారు, ఉన్నా సరే ఎవరికి పిల్లలు లేరు. అంటే పిల్లలు సంతానం కలగలేదు కనుక మ్యాటర్ లేదు దశరథుడికి అని అంటున్నాడు. సరే, మ్యాటర్ ఎవరికి లేదు అనే విషయం గురించి ఒకసారి నేను మీకు బైబిల్లో నుంచి ఒక సందర్భాన్ని తీసి చూపిస్తానండి. ప్రియమైన దేవుని వారలారా, యెహెజ్కేలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం యెహెజ్కేలు 23వ అధ్యాయం చూడండి ప్రియులారా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చును, నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేసిరి, యవ్వన కాలమందే జారత్వం చేయొచ్చు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలిబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. సరే, ఈ సోదంతా ఎందుకులే కానివ్వండి. అక్కడ విషయం ఏంటంటే యెహోవా చెప్తున్నాడండి, యెహోవాకి 2 భార్యలు ఉన్నారంటే, 2 పెళ్ళాలు ఉన్నారు. వాళ్ళ పేరు ఒహోలా, ఒహోలిబా. వీరు నాకు పెండ్లి చేయబడినా కూడా వ్యభిచారానికి పాల్పడ్డారు. దారిని పోయే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో కానిచ్చేసేవాళ్ళు అని అంటున్నాడండి. ఇప్పుడు దశరథుడికి 3 కాదు, ఇంకా చాలామంది భార్య ఉపపత్నులు ఉన్నారు. వాళ్ళెవరూ కూడా వ్యభిచారం చేయాల, కానీ ఆయనకి సంతానం లేదంతే. సంతానం లేకపోవటం అంటే పురుషత్వం లేదు అని అర్థం కాదు. చాలామందికి సంసారం చేస్తూ ఉంటారు, కానీ పిల్లలు కలగకపోవచ్చు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇక్కడ దశరథుడికి కూడా ఒక పెద్ద అదృష్టం ఏంటంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆయనకి పుత్రుడిగా జన్మించాడు. ఆయనకి సాధారణంగా అందరితో పాటు పిల్లలు కలిగినట్లయితే ఆ అదృష్టం ఉండేది కాదేమో, బహుశా ఆ యాగం చేసేవాడు కాదు, అంత అదృష్టం దక్కేది కాదు. సరే, ఆయన సంగతి అలా ఉంచితే ఇక్కడ యెహోవాకి 2 పెళ్ళాలు ఉన్నారండి. వీళ్ళు యెహోవాని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పెళ్లికి ముందు యవ్వన కాలమందే వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వీళ్ళు వ్యభిచారానికి పాల్పడ్డారు. చాలా వల్గర్గా తిడతాడండి వాళ్ళని తిట్టే తిట్లు చాలా భయంకరంగా ఉంటాయండి. అదేంటో నేను మీకు ముందు చెప్తాను. అంటే ఇక్కడ మ్యాటర్ ఎవరి దగ్గర లేదండి. ఇప్పుడు ఒకడు ఉన్నాడండి, వాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెను చక్కగా అన్ని విధాలుగా ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఆమెకి ఎలాంటి ఏ విధమైనటువంటి అసంతృప్తి కలగకపోయినట్లయితే ఆమె పక్క చూపులు ఎందుకు చూస్తుందండి? మనోడి దగ్గర మ్యాటర్ లేక కదా పక్క చూపులు చూసింది. ఏమంటే ఈయన చేసుకుందే 2, ఆ 2 కూడా మేనేజ్ చేయలేకపోయాడు. ఎవరి దగ్గర మ్యాటర్ లేదండి. ఒక సామెత ఉంది, ఒక రాజుకి 2 మంత్రులు, ఒకటి పేరు లంచాలు, ఇంకొకటి పేరు మంచాలు అని చెప్పి. అట్లాగే ఈయనకి ఉన్నదే 2 పెళ్ళాలంట, ఈ 2 వ్యభిచారం చేశారంట. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు, 16,108 మందిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళలో ఎవరైనా వ్యభిచారం చేశారా? అది శ్రీకృష్ణుడి కెపాసిటీ. ఈయన 2 చేసుకుని 2 మెయింటైన్ చేయలేకపోయాడు. ఎవరి దగ్గర విషయం లేదంటారో ఇప్పుడు చెప్పండి. ఇదే సందర్భంలో వీళ్ళని భయంకరంగా తిడతాడండి ఒక చోట. యెహెజ్కేలు 23వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మొహము గల తన విటకాండ్ర యందు అది మోహము నిలుపుచుండెను. తెలుగు బైబిల్లో మార్చేశారండి, కానీ వాస్తవంగా మొట్టమొదటి బైబిల్లో ఇలా లేదు. ఏముందో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను చూడండి. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ బైబిల్లో, దేర్ షీ లస్టెడ్ ఆఫ్టర్ హర్ లవర్స్ హూజ్ జెనిటల్స్ వర్ లైక్ దోస్ ఆఫ్ డాంకీస్ అండ్ హూజ్ ఎమిషన్ వాజ్ లైక్ దట్ ఆఫ్ హార్సెస్. అంటే వాళ్ళ యొక్క పురుషాంగాలు గాడిదలంత పెద్దగా ఉండేవి, వాళ్ళు గుర్రాలంత స్ఖలనం చేసేవాళ్ళు రతిక్రియ జరిపిన తర్వాత. కాబట్టి వీళ్ళు వాళ్ళ వెంటబడ్డారు, వాళ్ళు బాగా మరిగారు అని బైబిల్ దేవుడు ఆయన భార్యలను తిడుతున్నాడండి.
కానీ తెలుగు బైబిల్లో మార్చేశారు. తెలుగు బైబిల్ అని కాదు, ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో కూడా మార్చేశారు. చాలా బైబిల్లో ఇట్లా సుమారుగా ఒక 50,000 పదాలని తారుమారు చేసేసి తిరగమోత వేసేశారు. అంటే 50,000 పదాలని మార్చిన తర్వాతే, 50,000 సార్లు ఎడిటింగ్ చేసిన తర్వాతే బైబిల్ ఎంత భయంకరంగా ఉందంటే అసలు దాని యొక్క విశ్వరూపం, యథార్థ స్వరూపం ఎంత భయానకంగా ఉండేది అని ఊహించుకుంటుంటేనే నాకు చలి జ్వరం వచ్చేస్తుంది. సరే, దాన్ని అలా ఉంచి మనం ముందుకెళ్దాం. తర్వాత ఈ హనీ ట్రాప్ జాన్సన్ గారు పదే ఒక విషయాన్ని ప్రస్తావించాడు. ఒక భూతం ఆవిర్భవించింది ఆ యజ్ఞకొండం నుంచి. అంటే రాముడు భూతానికి జన్మించాడా, రాముడు తండ్రి భూతమా అని పదే గుచ్చి అడిగాడండి. ఒక భూతం వచ్చిందంట. ఏంటి, యజ్ఞం చేసిన తర్వాత దేవతలు రాలే, ఒక భూతం వచ్చిందంట. భూతం ఏం పట్టుకొని వచ్చిందంటే పాయసం పట్టుకొని వచ్చిందంట యజ్ఞంలోంచి. బాగుంది. భూత వంశము రాముడిది, భూతం తీసుకొచ్చి ఇచ్చింది. ఇంతకీ రాముడు తండ్రి దశరథుడు కాకపోతే ఇప్పుడు భూతమా? ఆలోచించండి ఒకసారి. ఏ వంశం అంటున్నారు? సూర్యవంశమా? ఇదేంటి, సూర్యవంశంలో ఎక్కడ పుట్టాడు? దశరథుడికి పుడితే వంశస్థుడు అవుతాడు రాముడు, లక్ష్మణుడు, ఇంకా మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు. వాళ్ళు అసలు ఈ వంశానికి పుట్టినోలే కాదు. భూతం వచ్చి పాయసం ఇస్తే పుట్టారు కాబట్టి వాళ్ళది సూర్యవంశం కానే కాదు. దొంగ మాటలు ఆడుతున్నారు వీళ్ళది. సూర్యవంశం కానే కాదు, భూతవంశం వాళ్ళది. కాబట్టి భూతాలకు పుట్టినోళ్ళు వీళ్ళు. ఎందుకంటే భూతమే తీసుకొచ్చి ఇచ్చింది కాబట్టి ఏంటి, పాయసం. మీకు నంబర్ 1 పాయింట్ అర్థమైంది. ఆ భూతం దేవలోకం నుంచి దేవతలు పంపినటువంటి ఆ పాయసాన్ని తీసుకొచ్చి అందజేసింది దశరథుడికి. అంతకు మించి దాని పాత్ర లేదు అక్కడ. అంటే జస్ట్ ఒక పోస్ట్ మ్యాన్ లాగా పనిచేసింది. దాన్ని తీసుకొచ్చి భూతం తండ్రి అని పదే అన్నాడు. సరే, మనం బైబిల్లో కనుక చూసినట్లయితే ఈ హనీ ట్రాప్ గడు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మకు పుట్టాడు మా యేసు అని అంటున్నాడు కదా. కానీ అసలు పరిశుద్ధాత్మ అంటే ఏమిటి అనేది చూద్దాం. తెలుగు బైబిల్లో కాదండి, తెలుగు బైబిల్ నమ్ముకుంటే మనం నిండా మునిగిపోతాం. ఒకసారి ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లోకి వెళ్ళినట్లయితే హోలీ గోస్ట్ అని రాశారండి. వాళ్ళు హోలీ స్పిరిట్ అని రాయలా, తెలుగులోకి పరిశుద్ధాత్మ అని అనువాదం చేయడానికి హోలీ గోస్ట్ అని రాశారు. గోస్ట్ అంటే ఏంటండి? దెయ్యము, పిశాచి. హోలీ గోస్ట్ అంటే పవిత్ర పిశాచి. అంటే ఇప్పుడు యేసు ఎవరికి పుట్టాడండి? పవిత్ర పిశాచికి పుట్టాడు. ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. ఇప్పుడు అక్కడ భూతం జస్ట్ పాయసాన్ని మాత్రమే తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ పవిత్ర పిశాచి ఏం చేసింది? మేరీని ఒక వాహకంగా ఏం పనిచేయలేదు, మొత్తం కార్యవంతా అదే చేసింది కదా. అంటే పవిత్ర పిశాచి మేరీని ఏమి చేయకుండా యేసు పుట్టాడా? ఏదో చేసే ఉంటుంది కదా. ఏమీ చేయడండి, మా వాడు జస్ట్ అట్లా చూస్తేనే, కంటి చూపుతోనే కడుపు తెప్పించగలడు అని అంటారా? ఒకసారి ఆదికాండం చూడండి ప్రియమైన దేవుని వర్లారా. ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఏం జరిగిందంట? దేవుని కుమారులంట నరుల కుమార్తెలతో పోయారంట. పోవడం అంటే అప్పుడప్పుడు తాండ్ర అనమాట. పోతే పిల్లలు పుట్టారంట. అంటే ఇక్కడ హోలీ గోస్ట్, పవిత్ర పిశాచి కూడా మేరీతో పోయిందనే కదా. ఇప్పుడు దేవుని కుమారుల్లో పవిత్ర పిశాచి లేదా? ఇంకా నా డౌట్ ఏంటంటే అందులో యేసు కూడా ఉన్నాడేమో అని చెప్పి. దేవుని కుమారుడే కదా యేసు, మీరు చెప్తున్న ప్రకారం బైబిల్ దేవుడి కుమారుడే కదా. మరి ఆ దేవుని కుమారులే నరుల కుమార్తెలతో పోయారు అని బైబిల్ చెప్తుంది. మరి ఆ దేవుని కుమారుల్లో యేసు లేడా? యేసు కాకుండా ఇంకెంతమంది కుమారులు ఉన్నారు బైబిల్ దేవుడికి? అసలు ఈ కుమారులు ఎక్కడి నుంచి వచ్చారు ఈయనకి పిల్లలు లేకుండా? ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా. సరే, మరి వాళ్ళతో నేనేమీ వర్కౌట్ అవ్వలేదు, నాకేమీ, నాతో కాకుండా వాళ్ళు వేరే వాళ్ళతో సెటప్ అయిపోయారు అని అంటున్నాడు కదా. వాళ్ళకే పుట్టారా ఈ పిల్లలు? లేకపోతే ఇంకేమన్నా ప్రైవేట్ అకౌంట్లు ఏమైనా ఉన్నాయా? ఏంది ఈ గందరగోళం ఏంటి? ఆ దేవుని కుమారులు ఎవరితో పోయారు? ఈ పవిత్ర పిశాచి మేరీని ఏం చేసింది? ఏమీ చేయకుండా పిల్లడు ఎట్టా పుట్టాడు? ఎరా హనీ ట్రాప్ జాన్సన్, రాముడు భూతానికి పుట్టాడంటావా? జస్ట్ ఒక పాయసాన్ని తీసుకొచ్చినందుకు. పవిత్ర పిశాచి కార్యం చేస్తే పుట్టాడు యేసు. అంటే యేసు తండ్రి పిశాచా? లేకపోతే బైబిల్ దేవుడా? బైబిల్ దేవుడే పిశాచా? పిశాచి బైబిల్ దేవుడు ఒకటా, వేరువేరా? అసలు యేసు ఈ పవిత్ర పిశాచికి పుట్టాడు అనేదే ఒక పెద్ద కట్టుకథ అండి బైబిల్లో అని నేను నా సొంత మాటలతో చెప్పలేదండి. బైబిల్లో ఉన్నటువంటి లాజిక్లను బట్టి, బైబిల్లో ఉన్నటువంటి ఆధారాలను బట్టే నేను ఈ అభిప్రాయానికి రావడం జరిగింది. అది ఎలాగో మీకు వివరిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మేరీకి గర్భం వచ్చిందండి. ఇప్పుడు పెళ్లిగాక మునిపే, యోసేపుని కలవక మునిపే, అతనికి ప్రదానం చేయబడిన తర్వాత ఎంగేజ్మెంట్ అయింది, ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లిగాక మునిపే ఆమెకి గర్భం వచ్చింది.
ఈమెకు కడుపు వచ్చిందని తెలుసుకున్నటువంటి యోసేపు ఏం చేశాడు, ఈమెను వదిలించేసుకుందాము, వదిలేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాడు. కానీ వాస్తవానికి ఏం చేయాలంటే యూదుల ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపించాలి. సరే, అతనికి జాలి మనసు అయి ఉండొచ్చు బహుశా, ఎందుకులే పాపం రాళ్లతో కొట్టి చంపించడం దుర్మార్గం కదా, ఏదో బైబిల్ దేవుడు తెలుసో తెలియక పెట్టాడు ఆ దిక్కుమాలి నియమాలో, అట్లాంటి దుస్థితి అలాంటి దుర్గతి ఈ మేరీకి ఎందుకులే అని చెప్పి ఈ యోసేపు బైబిల్ దేవుడిని ధిక్కరించి బైబిల్ దేవుడి ఆటవిక అమానుషమైనటువంటి ఆజ్ఞలని పక్కకు దోసేసి మేరీని జస్ట్ వదిలించేసుకుందాము అనే నిర్ణయానికి వచ్చాడండి. అప్పుడు ఒక దేవదూత యోసేపుకి కళ్ళ కనపడి, యోసేపు యోసేపు నీవు భయపడొద్దు, మేరీకి గర్భం వచ్చింది హోలీ గోస్ట్ పవిత్ర పిశాచి వల్ల, కాబట్టి ఆమెని నీవు వెళ్ళగొట్టవద్దు అని చెప్పి ఆ దేవదూత యోసేపుకి నచ్చజెప్తే సరేలేమని చెప్పి యోసేపు మేరీని వెళ్ళగొట్టకుండా తన ఇంట్లోనే అట్టి పెట్టుకున్నాడంటండి. అలాగే గాబ్రియల్ అనే దేవదూత మేరీకి కనపడి, మేరీ మేరీ నీవు గర్భం ధరించబోతున్నావు, ఒక కొడుకుని కనబోతున్నావు అని చెప్తే మేరీ షాక్ అయ్యి, అయ్యో రామా, నేను ఎలాంటి పురుషుణ్ణి కూడా ఎరగనే, మరి నాకెలా గర్భం వస్తుంది అని చెప్పి ఆశ్చర్యంగా అమాయకంగా అడిగితే అప్పుడు ఆ దేవదూత మరేం భయపడకు, నీకు హోలీ గోస్ట్ పవిత్ర పిశాచి కడుపు చేస్తుంది, అదే గర్భం ధరింపజేస్తుంది, కాబట్టి అతను పుట్టి చాలా గొప్పవాడు అవుతాడు అని చెప్పి ఈ మేరీకి కూడా నచ్చ చెప్పిందంటండి. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలండి, యోసేపుకి కానీ మేరీకి కానీ యేసు ఎంత మహిమాన్వితుడో, ఆయన ఎంత కారణజన్ముడో, లేకపోతే ఆయన స్వయంగా దేవుని కుమారుడు అనే విషయం వీళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి కదండి. దేవదూత కనపడి చెప్పిందంటే ఇది మనసులో పెట్టుకోండి. వీళ్ళు ఈ చిన్ని యేసుని, బాల యేసుని పుట్టిన 8వ రోజుని సొంతి చేయడానికి తీసుకుపోతారండి యెరూషలేం దేవాలయానికి. సొంతి అంటే తెలుసు కదండి, ఈరోజు ముస్లిమ్స్ చేసుకుంటూ ఉంటారు, కట్ చేస్తారు కింద, దాన్ని సున్నతి అంటారు. అది యూదుల ఆచారం అండి, అసలు వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది ఈ సున్నతి అనే ఆచారం. ఆ యోధా మతం నుంచి క్రైస్తవం వచ్చింది, క్రైస్తవం తర్వాత ఇస్లాం చీలిపోయింది, అందులో మొత్తం ఆ కుదురులో నుంచే వచ్చాయి. అయితే ఈ ఖురాన్లో చాలా ఎక్కువ భాగం ఈ బైబిల్ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ యథాతథంగా ఉంటాయి. దానికి అదనంగా మరికొన్ని విషయాలని మరి బహుశా మహమ్మద్ ఆయన జోడించి ఉంటాడు, లేకపోతే కొన్ని మార్పు చేర్పులు జరిగి ఉండొచ్చు. అంటే ఆ యూదులకు ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి యేసు తల్లిదండ్రులుగా పిలువబడుతున్నటువంటి ఈ మేరీ యోసేపులు యేసుని తీసుకుపోయి 8వ రోజు అక్కడ కట్ చేయించారండి. ఈరోజు పాస్టర్లు యేసును పోలు నడుచుకోండి అని చెప్తారు కదండి, మరి క్రైస్తవులు ఎందుకంటే కట్ చేయించుకోవట్లేదు కింద? సరే, ఆ విషయాన్ని అలా పక్కన ఉంచితే అక్కడ సుమయోను అనే ఒక వ్యక్తి ఉంటాడండి. ఇతను ఈ బాలయేసుని, ఈ చిట్టి యేసుని చూసి, ఓ మై లార్డ్, నా ప్రభువు విచ్చేసావా అంటే ఏదో రాముడి రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి శబరిలాగా ఈ యేసు రాక కోసం అతను ఎదురు చూస్తూ ఉన్నాడంట. పాపం అక్కడ చూసి అతని నిరీక్షణ ఫలించేసరికి తన్మయత్వంతో సంభ్రమాశ్చర్యాలతో ఎగిరి గంతేసి, ప్రభువును చూశాను, నా జన్మ ధన్యమైపోయింది, ఇతను ఎన్నో అద్భుత కార్యాలు మహత్కార్యాలు చేయబోతున్నాడు అని చెప్పి అతను ఏవో కొన్ని మాటలు చెప్తాడంటండి. ఆ మాటలు విని యేసు తల్లి మరియు యోసేపు ఆశ్చర్యపోయారంటండి. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఆశ్చర్యపోవటం ఏంటండి, యేసుది సాధారణ జననం కాదు, హోలీ గోస్ట్ వల్ల మేరీకి గర్భం వచ్చిందనే విషయం వీళ్ళిద్దరికి తెలుసు కదా. అంటే పైనుంచి ఏదో సమ్ పవర్, శక్తి పనిచేసింది ఆ గర్భం రావడానికి, యేసు పుట్టడానికి అనే స్పృహ వీళ్ళకు ఉంది కదా. కానీ ఇక్కడ ఆశ్చర్యపోయారు. సరే, ఆశ్చర్యపోయినా ఇక్కడ కూడా వాళ్ళకు ఒక అనుభవం అయ్యింది కదా యేసు గురించి, 2 అయినాయి. కానీ ఇక ఆ తర్వాత తమాషా చూడండి, ఈ యేసు తల్లి కానీ యోసేపు కానీ వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా యేసుని మహిమాన్వితుడిగా కాదు కదా, ఒక సాధారణ మనిషిగా కూడా ఆయన్ని గుర్తించలేదండి. ఒక సందర్భం చెప్తాను. మార్కు సువార్తలో 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు, యేసు తన ఇంట్లోకి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. అంటే యేసు ఏయో కట్టు కథలో పెట్ట కథలో చెప్పుకుంటూ తిరుగుతున్నాడు అనమాట. మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యని నేనే, మీ రక్షకుడిని నేనే ప్రవక్త కంటే గొప్పవాడిని, ఇట్లా ఏదో చెప్పుకుంటూ తిరుగుతుంటే జనాలందరూ వేలం వేరిలాగా ఏంటి అసలు తమాషా చూద్దాం, ఇతను చెప్పేది నిజమా అబద్ధమా అని కొంచెం కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు కదా, ఆ విధంగా వేలం వెర్రిగా జనాలందరూ కలిసి ఆయన ఇంటి మీద పడ్డారు ఆయన కోసం. ఆ తర్వాత చూడండి, అసలు విషయం చూడండి. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని, ఎవరి మతి చెలించి ఉన్నదని? యేసు మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఎవరు?
ఆయన ఇంట్లో వాళ్ళు. ఆయన ఇంట్లో వాళ్ళు అంటే యేసు తల్లి అవ్వచ్చు, ఆ తండ్రి యోసేపు అవ్వచ్చు, లేకపోతే మిగిలిన సోదరులు కానీ సోదరీమణులు కానీ. వాళ్ళందరూ కలిసి ఏం చేశారంట, మా వాడికి పిచ్చి పట్టింది, పిచ్చి పట్టి ఇలా వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు, వింత వింతగా మాట్లాడుతున్నాడు, వీడిని బంధించాలి, ఇంట్లో బట్టి గొలుసులు కట్టి ఇంట్లో పడేయాలని చెప్పి పట్టుకోబోతే బహుశా పారిపోయినట్టున్నాడు యేసు. పట్టుకొనబోయిరి అంటే దొరకలేదనే కదా అర్థం, పారిపోయాడనే కదా. ఇప్పుడు అర్థమైందా మీకు, బొలి వెలిగిందా? యేసు తల్లి మరియకు కానీ యోసేపుకి కానీ ఈ హోలీ గోస్టో లేకపోతే ఆ దేవదూత కనబడి యేసు మహిమాన్వితుడు, కారణజన్ముడు, ఆయన ఒక గొప్ప ప్రయోజనం కోసం, లోక కళ్యాణం కోసం పుట్టాడు అని చెప్పడం గనక నిజమే అయినట్లయితే ఇక్కడ యేసు తల్లి కానీ యేసు తండ్రి కానీ యేసుని పిచ్చోడు అని భావించడానికి అవకాశం ఉందంటారా? మీరు ఆలోచించండి, ఒకసారి లాజికల్గా ఆలోచించండి. ఆయన మహిమాన్వితుడు అని చెప్పి వీళ్ళకి అర్థమై ఉండాలి కదా, కానీ పిచ్చోడు అని ఎందుకు అనుకున్నారు? పాయింట్ నెంబర్ 1. తర్వాత చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రియమైన దేవుని వారలారా, యోహాను సువార్త 7వ అధ్యాయం చూసినట్లయితే 1వ వచనం నుంచి చదువుతున్నాం చూడండి. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలీలయలో సంచరించుచుండెను. మనం చెప్పే కదా, రన్ రాజా రన్ సినిమా ఉండేది బైబిల్లో, పరుగో పరుగు అని రాజేంద్ర ప్రసాద్ సినిమాలలాగా పరిగెత్తుతానే ఉంటాడని చెప్పి. అట్లాగే ఇక్కడ యూదులు ఆయన చంపడానికి వెతుకుతుంటే అసలు యెరూషలేము నుంచి పారిపోయి ఎక్కడికి వచ్చాడు, గలిలయకు వచ్చేసాడు. అక్కడ తిరుగుతున్నాడు దొంగచాటుగా తిరుగుతూ. యూదుల పర్ణశాల పండగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము, బహిరంగమున అంగీకరింపబడు గోరువాడెవడునో తన పని రహస్యమున జరిగింపడు, నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. చూడండి, ఇంతకుముందు తల్లిదండ్రులు సోదరులు అందరూ కలిసి పిచ్చోడని చెప్పి పట్టుకోపోయారు. ఇక్కడ ఎత్తుపొడుస్తున్నారు సహోదరులు. ఏమని, నువ్వేదో పెద్ద మొనగాడిని, పోటుగాడిని, పీకుడుగాడిని అంటున్నావు కదా, బయటికి వెళ్ళి చెప్పుకోవయా, ఇక్కడ మా ముందు ఎందుకు కోతలకు వస్తావు, కోతల రాయిలాగా, బయటికి వెళ్ళి నిన్ను నువ్వు రుజువు చేసుకో అని అన్నారంటండి. అంటే ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అంటే సహోదరులకి విశ్వాసం లేకపోతే కనీసం యేసు తల్లికి యోసేపుకైనా విశ్వాసం ఉండాలి కదా, వాళ్ళైనా వచ్చి చెప్పాలి కదా, ఒరే బుద్ధి లేని వాళ్ళారా, బడుద్దాయిలారా, ఎందుకురా పాపం చంటిబిడ్డని పసిబిడ్డని అట్లా ఎత్తిపొడుస్తున్నారు, మీకు తెలియదురా, వాడు మామూలుడు కాదు, ఆయన జన్మ సాధారణ జన్మ కాదు, హోలీ గోస్ట్ పవిత్ర పిశాచి వల్ల నాకు గర్భం వచ్చింది, నాకు దేవదూత కల్లో కనపడి విషయం చెప్పింది అని చెప్పి యేసు తల్లి కానీ యోసేపు కానీ వీళ్ళని అడ్డుకోవాలి కదా, నివారించాలి కదా, వాళ్ళకి చెప్పుండాల్సింది కదా చిన్నప్పుడే యేసు మామూలుడు కాదని చెప్పి. కానీ వాళ్ళందరికీ కూడా ఒకే ఒక్క అభిప్రాయం, ఒక అవగాహన చాలా స్పష్టంగా ఉంది, యేసు పిచ్చోడు అయినా ఉండాలి, లేకపోతే నాటకం అయినా వేస్తున్నాడు, డ్రామాలు ఆడుతున్నాడు అనే అభిప్రాయం వాళ్ళలో స్పష్టంగా ఉంది. అందుకే మీరు బైబిల్ మొత్తం చూడండి, యోసేపు అంటే యేసు తండ్రిగా పిలువబడినటువంటి యోసేపు యేసు బాల్యంలో 2-3 సందర్భాల్లో కనపడతాడు. ఆ తర్వాత ఎప్పుడైనా సరే యేసుతో కాంటాక్ట్ ఉందా యోసేపుకి? అసలు యేసుని కొట్టి చంపేస్తున్నా కూడా, అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, నానా చిత్రహింసలు పెట్టి, బాధలు పెట్టి, సిలువు మీద వేసి కొట్టి చంపేస్తున్నా కూడా యోసేపు ఎక్కడ సీన్లో కనపడ్డా అసలు? అంటే వీళ్ళిద్దరి మధ్య అంత రిలేషన్ లేదు అసలు. యోసుకి కూడా తల్లి మీద కానీ అటు తండ్రి యోసేపు మీద కానీ అసలు ఏమాత్రం రెస్పెక్ట్ ఉండేది కాదు. వాళ్ళతో అసలు గౌరవపూర్వకంగా కూడా మాట్లాడేవాడు కాదు. యోహాను సువార్తలో ఒక చోట ద్రాక్షారసం అయిపోతుంది, వీళ్ళు పెళ్ళికి వెళ్తారు, ఈ తల్లి యేసు కొంతమంది శిష్యులతో కలిసి పెళ్ళికి వెళ్తే అక్కడ ద్రాక్షారసం అయిపోతే ఆ తల్లి వచ్చి యేసుతో చెప్పిద్ది అనమాట, ద్రాక్షారసం అయిపోయింది ఇక్కడ, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి. యేసు అంటాడు, మా తెలుసులే కానీ మేమేం చేయాలి, నీ పని నువ్వు చూసుకో అంటాడు. అంటే యాజిటీస్కి ఇదే పదాలు ఉన్నాయని కాదు, ఆ అర్థంతోనే మాట్లాడాడు అక్కడ. ఎందుకు నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు, ఎందుకు నువ్వు నన్ను తొందర పెడుతున్నావు, ఎప్పుడు ఏం చేయాలి నాకు తెలుసు కదా అని తల్లిని కొంచెం తుస్కారంగా మాట్లాడతాడు. అలాగే ఇంకొక చోట మరొక ఊరిలో యేసును చూద్దామని చెప్పి యేసు తల్లి మిగిలిన సహోదరులతో కలిసి వస్తే యేసు అసలు వాళ్ళని పట్టించుకోడు, చూడ్డు అసలు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, వీళ్ళే నా తల్లి నా సహోదరులు, వాళ్ళతో నా సంబంధం లేదు పోండి అన్నట్లుగా మాట్లాడతాడు అక్కడ. ఇక్కడ తెలుగు బైబిల్లో వ్యభిచారిని కూడా అమ్మ అని పిలిచాడు అని చాలామంది కలరింగ్ ఇస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే ఆయన తల్లిని కూడా అమ్మ అని పిలిచేవాడు కాదు, ఉమెన్, ఓ స్త్రీ అని పిలిచేవాడు ఆయన. అంటే తల్లిదండ్రులతో యేసు సంబంధ బాంధవ్యాలు అంత మంచిగా లేవు,
ఎందుకంటే యోసేపుకి అర్థమైంది, ఆయనకి విషయం తెలుసు కాబట్టి ఆయన దూరంగా ఉన్నాడు. యోసేపుకి కూడా మరీ మీద సదభిప్రాయం లేదు, ఈమెదో జింగిరి బింగిరి చేసి నన్ను కందే అనే విషయం బహుశా యేసు మైండ్లో ఉన్నట్టుంది. అందుకని తల్లిని కూడా గౌరవించేవాడు కాదు. ఇక్కడ మనం బాగా పట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే యేసు మరణ సమయంలో కూడా, ఆయన మరణించిన తర్వాత కూడా ఈ యోసేపు ఏమైపోయాడు, అసలు ఎందుకు కనపడకుండా మాయమైపోయాడు, ఏమాత్రం అసలు ఆయన బాధ్యత లేకుండా ఎందుకున్నాడు అనే విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ యేసు ఇంట్లో వాళ్ళు యేసు పిచ్చోడని చెప్పి ఎందుకు భావించవలసి వచ్చింది, ఆయన సహోదరులైనను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు, ఈ విషయాలన్నీ మనం కొంచెం లాజికల్గా ఆలోచించినట్లయితే యేసు హోలీ గోస్ట్ పవిత్ర పిశాచి వల్ల పుట్టాడా లేకపోతే ఇంకో రకంగా పుట్టాడా అనే విషయం మనకు అర్థమవుతుంది. మరి ఈ లాజిక్ ప్రకారం చూస్తే యేసు జన్మలో ఎలాంటి మహిమ కూడా లేదు అనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది కనుక మరి అసలు వాస్తవం ఏమిటి అని చరిత్ర ప్రకారంగా చూసినట్లయితే, చరిత్ర ప్రకారంగా ఎందుకు చూడాలి, బైబిల్లో వాళ్ళు వాస్తవాలు రాయరు కనుక యేసుని ఒక మహిమాన్వితుడిగా చూపించే క్రమంలో పరిశుద్ధాత్మకి జన్మించాడు, ఆయన ఎన్నో అద్భుతాలు మహిమలు చేశాడు అని చెప్పి శిష్యులు రకరకాల కథనాలు వండి వార్చారు. కానీ నిజంగా యేసులో మహిమలు ఉన్నాయా, యేసు మహిమాన్వితుడా అనే విషయాన్ని నేను నా పుస్తకం అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అనే భాగంలో దీని మీద కొంత కూలంకషంగా చర్చించడం జరిగింది. దీన్ని మీరు ఒకసారి చూడండి. అయితే మరి చరిత్ర ప్రకారంగా చూసినట్లయితే రోమన్ సైనికుడు పాంతేరా అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఇతని వల్లే మేరీ వివాహానికి పూర్వమే గర్భం ధరించింది అనే విషయం ప్రచారంలో ఉంది. దీనికి ఆధారం ఏంటంటే యూదులకి చాలా గ్రంథాలు ఉన్నాయండి. అందులో తాల్ముద్ అనే ఒక గ్రంథం ఉంది. అంటే వాళ్ళు కూడా బైబిల్ దేవుడినే ఆరాధిస్తారు, బైబిల్ దేవుడినే పూజిస్తారు. అందులో వాళ్ళు రాసుకున్నారు యేసు వ్యభిచారం వల్ల పుట్టాడు, లేదా ఈ పాంతేరా అనే రోమన్ సైనికుడి వల్ల మేరీ గర్భం ధరించింది అనే విషయాన్ని వాళ్ళు రాసుకోవడం జరిగింది. అలాగే ఈ పాంతేరా అనే ఈ రోమన్ సైనికుడి యొక్క సమాధిని 19వ శతాబ్దంలో ఆ సమాధిని కనిపెట్టారు. అయితే అప్పట్లో కొంతమంది క్రైస్తవ అనుకూలవాదులు లేదా మత ప్రచారకులు ఒక వాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఏంటంటే ఈ పాంతేరా అనే పేరు అసలు అప్పట్లో ఉనికిలో లేదు, ఇదంతా కూడా ఒక కల్పితం, కట్టుకథ అని కొట్టిపారేయాలని చూశారు. కానీ 1891లో ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్త సిఎస్ క్లెర్మాంట్ గన్నీ అనేవాడు ఈ పాంతేరా అనే పేరు అప్పట్లో ఉనికిలో ఉండేది, చాలా సర్వసాధారణమైనటువంటి పేరు, చాలామంది ఈ పేరును పెట్టుకునేవాళ్ళు అని రుజువు చేయడం జరిగింది. ఈ పాంతేరా అనే వ్యక్తి ఈ యోదయకి ఉత్తరాన ఉన్నటువంటి సిదోనియా అనే ప్రాంతానికి చెందినవాడు. అంటే అతని డ్యూటీ ఆ సరౌండింగ్స్లో పడిందనమాట. ఈ మేరీ నివాసం ఉండేటటువంటి పరిసర ప్రాంతాల్లోనే అతను ఆ సైనిక ఉద్యోగాన్ని నిర్వహించాడు. అప్పట్లో ఈ రోమన్ సైనికులకి స్థానిక మహిళలతో చాలామందికి అక్రమ సంబంధాలు, లైంగిక సంబంధాలు ఉండేవి. ఎందుకంటే వాళ్ళకి 40 సంవత్సరాల వరకు వివాహాన్ని నిషేధించారంట. ఈ రోమన్ సైనికులకి 40 సంవత్సరాల వరకు వివాహం కాకుండా ఒంటరిగా ఉండటం వల్ల వాళ్ళు ఇట్లాంటి మార్గాల్ని ఎంచుకునేవాళ్ళు. కాబట్టి అదే త్రోవలో ఇక్కడ మేరీకి కూడా గర్భం దాల్చడం జరిగింది అని చరిత్ర ప్రకారంగా తెలుస్తుంది. అయితే బైబిల్ ప్రకారంగా చూసినప్పుడు ఈ పాంతేరా అనే పేరు బైబిల్లో ఉండదు. అదిరా హనీ ట్రాప్ జాన్సన్ మరి ఉన్నావు కదా, ఇప్పుడు చెప్పు యేసు తండ్రి ఎవరు? పాంతేరా పవిత్ర పిశాచా? పవిత్ర పిశాచా బైబిల్ దేవుడా? బైబిల్ దేవుడా యోసేపా? మళ్ళీ ఇంకొక పక్క దావీదు కుమారుడు అంటారు. మళ్ళీ ఈ దావీదు వంశం ఎక్కడి నుంచి వచ్చింది? యోసేపుకు పుడితే కదా దావీదు వంశం అయ్యేది. అంటే ప్రవచనం నెరవేరాలి కనుక యేసుని దావీదు కుమారుడిగా చూపిస్తారు బైబిల్లో. ఒక పక్క ఏమో పవిత్ర పిశాచికి పుట్టాడంటారు, ఇంకొక పక్క యేసేపు కుమారుడిగా ఎంచబడ్డాడంటారు, ఇంకో పక్క ఏమో బైబిల్ దేవుడు కుమారుడు, దేవుని కుమారుడు అంటారు. ఎవరికి రా కొడుకు? అసలు ఏ వంశం రా యేసుది? రాముడు అశ్వానికి పుట్టాడా, భూతానికి పుట్టాడా అని ఎగతాళి చేసే స్థాయి అనేది. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ అడుగుతాను, ఎవరు రాముడు తండ్రి? ఎవరు? కుర్రమా, బోతమా? చెప్పండి, మరి చెప్పాలి మీరు. నెక్స్ట్ ఎవరు వస్తారో కౌంటర్కి ముందు చెప్పాలి. గుర్రమా బోతమా మీ గ్రంథానుసారంగా చెప్పాలి, రెడీగా ఉండండి. మరి ఐందవ సోదరులకు యేసుక్రీస్తు వారు రక్షణ, మారు మనస్సు, పాపక్షమాపనిచ్చి నిజమైన దేవుడిని కనపరిచి వారి బ్రతుకుల్ని మార్చి ఇలాంటి నీచాతి నీచమైన ఈ భయంకర ధర్మం నుంచి, ఈ కుళ్ళిపోయిన ధర్మం నుంచి, ఈ భూత ధర్మం నుంచి వారికి విముక్తినిచ్చి మారు మనసును ప్రసాదించుగాక. ఆమెన్. ఇది మిత్రులారా చూశారు కదా, ఇటు హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ అశ్వమేధ యాగం కాన్సెప్ట్ని ఎంత కలుషితం చేసేసి ఎంత దిగజారుడుతనంగా వీళ్ళు వక్రీకరించారు. అలాగే ఇటువైపు బూడిద కుప్పను తీసుకొచ్చి ఇదే పన్నీరు లేకపోతే ఇదే అత్తరు, సెంటు అని చెప్పి
హిందువుల నెత్తిన రుద్దాలని చూస్తున్నారు అనే విషయాన్ని మీరు గమనించే ఉంటారు. ఈ సందర్భంగా నేను క్రైస్తవుల గురించి కూడా కోరుకునేది ఏంటంటే, వాళ్ళు ఒక వేలాడే శవాన్ని ప్రేతాన్ని ఇంట్లో పెట్టుకుని ఆరాధించేటటువంటి ఆ దుస్థితి నుంచి బయటపడాలి. ఒక పరమ కర్కోటకుడు క్రూరుడు అయినటువంటి బైబిల్ దేవుడు ఊబిలో నుంచి బయటపడాలి. ఈ పాస్టర్ల మాయాజాలం నుంచి బయటపడాలి. వాళ్ళు జలగల్లా పీలుస్తున్నటువంటి ఆ దశమ భాగాల్ని కాపాడుకుని వాటిని తమ కుటుంబం యొక్క క్షేమాభివృద్ధికి వినియోగించుకునేలాగా వాళ్ళ నరక కోపం నుంచి, ఆ మురికి కోపం నుంచి బయటపడాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగించడం జరుగుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.